నా దగ్గర లేదు, సార్ దగ్గరనే ఉంది. అది స్వెల్లింగ్ అయింది. స్వెల్లింగ్ అవ్వడం వల్ల ఏం చేసుకోవచ్చు, స్వెల్లింగ్ Debates. Debates అంటే ఇప్పుడు ఎలా ఇంతకుముందు జరిగింది తాగినాక మొత్తం కావాలి తప్పుగా వచ్చేసాం సార్ కాలం తెచ్చిపెట్టి పూజ సామగ్రిలా పిలుస్తుంది. ఒక్కడేనా రావాలి బాగా దర్శనం దర్శనం ఇంకొక్కడేనా రావాలి శివాలయం చూపించుకో, మంచిగా తక్కువ చేసుకో. మనోళ్ళు ఉన్నారు, ఏమైనా కూడా అన్ని రకాలుగా చూసుకుంటుంటే సపోర్ట్గా ఉన్నాడు. నువ్వు ధైర్యంతో మంచిగా ఆగిపోయి మంచిగా చేయించుకో. ఈరోజు మా కుర్మ కుల బాంధవుడు గోగూరు వాసి పేరు భూమన్న, కుర్మ భూమన్న, తనకి కాలు ఇన్ఫెక్షన్ అయ్యి బాగా అవస్థయి గత 4 రోజుల నుంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు అవుతున్న సంగతి మా జిల్లా కుర్మ సంఘం అధ్యక్షులు గౌరవ కేశవయ్యన్న గారు తెలుసుకొని వెంబటి వాళ్ళకు తక్షణ సహాయం కింద తన సొంత డబ్బులు ఒక 11,000, సంఘం నుంచి ఒక 25,000 రూపాయలు అంటే 37,000 రూపాయలు తక్షణం ఇప్పించడం జరిగింది. వారికి అతని ట్రీట్మెంట్కు ఏదానికైనా అండగా ఉంటుందని అన్నగారు ముందుకు రావడం చాలా సంతోషం. అన్నగారికి ఈ విధంగా అంటే ఎవరైతే ఊళ్ళల్లో ఇబ్బందుల పాల్గొన్నారో వాళ్ళకి ఆర్థిక సాయం చేయడానికి ముందుకొస్తూ తన ముందుకు నడిపిస్తున్నందుకు తనకి జిల్లా కుర్మ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. అన్నగారు ఇదే కాకుండా ఇటువంటి దాదాపు జిల్లాలో 25 మండలాలు కలుపుకొని ఇప్పటికీ ఒక 20 ఇటువంటి ఆపదలో ఉన్నవారికి సపోర్ట్ చేస్తూ నిలబడుతున్నాడు. తన పెద్ద మనసుకు మరొకసారి మేము వీడికించి ధన్యవాదాలు చెప్తున్నాం. నిజామాబాద్ కేంద్రంలో మనోరమ హాస్పిటల్లో
మోస్రా మండల కేంద్ర పరిధిలోని కోరు గ్రామానికి చెందిన కుర్మ బుమ్మన్న గారు వారికి కాలు ఇన్ఫెక్షన్ కావడంతో ఐసీయూలో షిఫ్ట్ చేయడం జరిగింది. వారి పరిస్థితి రోజుకు దినంగా తయారైంది. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలనే ఆలోచనలో తడబడుతూ ఉంటే మా మోస్రా ఉమ్మడి మండల అధ్యక్షులు సాయన్న గారు ఇమ్మీడియట్గా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కేశవనన్న గారికి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఆ వెంటనే జిల్లా అధ్యక్షులు జిల్లా యూత్ కమిటీ ఇన్ఛార్జు మంగళపాటి గణేష్ అన్న గారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో కానీ మీరు ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళేసి చూడండి, కుల బాంధవుడికి ఏ రూపాయనైనా సహాయం హెల్ప్ చేయడానికి ముందుకు రండి అని చెప్పేసి గణేష్ అన్న గారికి, జిల్లా ముఖ్య సభ్యులందరికీ వేణన్న గారు మీడియా ద్వారా వారు ఫోన్ టెలికాస్ట్ ద్వారా అందరికీ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలోనే ఈరోజు జిల్లా యూత్ కమిటీ కానీ జిల్లా కార్యవర్గం కానీ ఈ నిజామాబాద్ జిల్లాలో సుమారుగా 25 మండలాలు ఉన్నాయి. ప్రతి నెల 100 రూపాయల పొదుపులో భాగంగా ఎవరైనా అత్యంత దీనస్థితిలో ఉన్నటువంటి వారికి 11,000 రూపాయల సహాయం చేయడం జరుగుతుంది. ఆ కోణంలోనే ఈరోజు వారికి అదేవిధంగా మేము సోషల్ మీడియాలో జిల్లా కుర్మ సంఘంలో 369 మంది సభ్యులు ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఆ సభ్యులైతే ఎవరైతే ఉన్నారో ఈ పోస్ట్ పెట్టడం వల్ల ఈ విధంగా ఉంది, ఈ వ్యక్తి చాలా అన్కండిషనల్గా ఉన్నాడు, చాలా పేద కుటుంబానికి చెందినవారని చెప్పడంతోనే ఇమ్మీడియట్గా 25 మండలాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుర్మ బిడ్డ నా బిడ్డ నా కుటుంబ సభ్యుడు అని చెప్పేసి నా జాతి బిడ్డకు ఏం జరిగినా కూడా మేము ముందుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఎవరికి తోచినంత వాళ్ళు సహాయం చేయడం జరిగింది. దీని వెనుకాల ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఈ కుర్మ సంఘంలోని వ్యవస్థలో ఎక్కడ కూడా జరిగినటువంటి ఘటన ఈ నిజామాబాద్ జిల్లాలో మా కేశవనన్న గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది చాలా సంతోషకరమైన విషయము. అలాగే బీర్లా ఐలయ్య గారు ఆలేరు ఎమ్మెల్యే ఓన్లీ కుర్మ ఆయన ఇప్పుడు ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నారు. వారు సొంత ట్రస్టు బీర్లా ఐలయ్య గారి ట్రస్టు మన నల్గొండ ఆలేరు కాన్స్టిట్యున్సీలో ఉంది. దాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం ఏదైనా చేయాలని చెప్పేసి జిల్లా కార్యవర్గ సభ్యులు కానీ జిల్లా అధ్యక్షులు కానీ జిల్లా ప్రధాన కార్యదర్శి తొండకూరు దేవన్న గారు కానీ గత 5 సంవత్సరాల కింద మేము చిన్నగా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ సందర్భంలో జిల్లా అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అన్న ఇట్లా ప్రతి నెల 100 రూపాయలు పొదుపు ప్రోగ్రాం చేసుకుంటే మనము మన కుల సభ్యులకు ఎవరైనా దీనస్థితిలో ఉన్న వాళ్ళకి మనము చేదోడు వాదోడు అయిన వాళ్ళ మొత్తం అని చెప్పగానే వారు కూడా ఇమ్మీడియట్లీ మీరు చేయండి, మీ వెనకాల ఎటువంటి ఆర్థిక సహాయమైనా సరే మీకు మన కుర్మ జాతికి నేను ఏ విధంగా అయితే సపోర్ట్ చేయాలనుకుంటే ఆ విధంగా సహాయ సహకారాలు అందిస్తాను, ఎల్లవేళలా మీకు తోడుంటానని చెప్పేసి జిల్లా అధ్యక్షులు కుర్మ సంఘం అధ్యక్షులు నగర సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఇప్పుడు కొనసాగుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడ్డది కాబట్టి వేణన్న గారు మొన్న మాకు ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఏ కుర్మ బిడ్డకు తన కాలుకు ముళ్ళు గుచ్చుకున్నంత అంత సుదీర్ఘంగా ఆలోచించే వ్యక్తి జిల్లా అధ్యక్షులు కేశవనన్న గారు. ప్రతి ఒక్కరికి ఎలవెల్ల అన్నదండగా ఇలాగే ఉండాలని చెప్పేసి మా ఉమ్మడి యూత్ కమిటీ ద్వారా జిల్లా కార్యవర్గం తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు వేణన్న గారికి తెలియజేసుకుంటున్నాము. జై కుర్మ.